ఒక రోజు అది బెతెస్దా కోనేరు. ఆ కోనేటి దగ్గర చాలా మంది రోగులు కూర్చున్నారట. ఎందుకు కూర్చున్నారు రోగులు అంటే ప్రియులారా, ఆ కోనేట్లో కొన్ని నీళ్లున్నాయి. ఆ నీళ్లను దేవదూత వచ్చి కదుపుతూ వెళుతూ ఉండేవారు. కదపగానే ఎవరైతే రోగంతో ఉంటారో వారు దిగగానే వారికి స్వస్థత దొరుకుతుంది. ఊచకాలు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, ఇంక చాలా రకరకాలైన జబ్బులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ దిగుతున్నారు. ఎవరో సహాయకుల ద్వారా స్వస్థత పొందుతూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒకడు మాత్రం 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర కూర్చున్నాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడ కూర్చున్నాడు. అందరు దిగుతున్నారు కానీ ఇతను దిగలేకపోతున్నాడు. ఇలా 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు. అయితే వాడు మనసులో కూడా ఏమనుకున్నాడంటే, నాకు కూడా స్వస్థత వస్తే బాగుండు, నాకు కూడా అద్భుతం జరిగితే బాగుండు, నాకు కూడా దేవుడు ఏదో ఒక కార్యం చేస్తే బాగుండు అని అనుకుంటున్నాడు. కానీ ఆ అద్భుతం పొందుకోలేకపోతున్నాడు. అయితే ఒక రోజునే సుప్రభాతం ఆ బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చాడు. వచ్చి అక్కడ రోగులందరూ అక్కడ పడి ఉంటే వాళ్ళందరినీ ఇటు దాటుకొని ఈ అబ్బాయి దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటేనట, స్పష్టంగా ప్రభువారు అక్కడ రాసిన మాట యోహాను సువార్త 5వ అధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6, 7 అట్లా వచనాలు ఉంటాయి. కొన్ని మొదటి నుంచి చదువుకుంటూ వెళ్తాంటే కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసు ఎరిగి, వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు ఎరిగాడు. ప్రభు తెలుసుకున్నాడు. ప్రభు వచ్చింది అప్పుడే. కానీ అప్పుడు అక్కడ 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు. 38 నుంచి అక్కడుంటే ప్రభు అప్పుడు వస్తే 38 ఏళ్ళ సంగతి ఆయనకేం తెలుసు? ఆ 38 ఏళ్ళ చరిత్ర కూడా దేవుడు అతని జీవితం గురించి ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. చాలా కాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడట. యేసు ఆ స్థితిలో ఉన్నాడని ఆ వ్యక్తిని గురించి తెలుసుకొని ఎరిగి వాడి దగ్గరకు వచ్చాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు కూడా బహుకాలం నుంచి, చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి, అనేక ఏళ్ళ నుంచి ఏదో ఒక స్థితిలో నువ్వు పడి ఉన్నావు. అది రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, బలహీనత కావచ్చు. నువ్వు ఎన్నో చోట్లకి వెళ్ళావు, నీ జబ్బు తగ్గలే. ఎన్నో స్థలాలకు వెళ్ళావు, నీ రోగం పోలే. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళావు, నీవు స్వస్థత పొందలే. అనేక సంవత్సరాల నుంచి, బహుకాలం నుంచి నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావు. అయితే దేవుడు అంటున్నాడు, వాడి స్థితిని ఎరిగిన దేవుడు నీ స్థితిని కూడా దేవుడు ఎరిగించాడు. అనేక సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉన్నావు. హాస్పిటల్కి వెళ్తున్నావు, తగ్గటలే. మందులేస్తున్నావు, తగ్గడంలే. వైద్యుల దగ్గరికి వెళ్తున్నావు, తగ్గటంలే. డాక్టర్లు ఆశ్రయిస్తున్నావు, తగ్గడంలే. ఇది ఎప్పటి నుంచి అంటే చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. అనేక సంవత్సరాల నుంచి నీ స్థితి అలాగే ఉంది. వాడు కూడా ఆ 38 ఏళ్లలో తన స్థితి మారాలని, తన బ్రతుకు మారాలని, తన జీవితం మారాలని ప్రయత్నించిన సందర్భం లేదు. ప్రతి సందర్భంలో అతను కూడా దిగాలనుకున్నాడు, కానీ దిగలేకపోయాడు. దిగాలనుకున్నాడు, దిగడానికి వెళ్ళాడు, కానీ దిగలేకపోయి అందులో ఓడిపోయి ఓటమి చెంది నిరాశతో బయట కూర్చున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు కూడా అనేక మార్లు అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు బాగుపడాలని.
అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళావు స్వస్థత పొందాలని, అనేక మంది దైవ సేవకులు కలిసావు స్వస్థత పొందాలని. నీ జీవితంలో మేలు లేదు, నీ జీవితంలో సంతోషము లేదు, నీ జీవితంలో ఆనందము లేదు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో నా పరిస్థితి ఈరోజు మారితే బాగుండు అనిపించింది. కానీ మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో మీ పరిస్థితులు మారడం లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వాడు బహుకాలము నుంచి ఆ స్థితిలో ఉన్నాడని దేవుడు ఎరిగిన వాడు ఈరోజు వాడి స్థితినే కాదు, నీ స్థితిని కూడా దేవుడు ఎరుగుతున్నాడు. నీ బాధ ఏంటో, నీ దుఃఖం ఏంటో, ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఈ దిగులుతో ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి బాధలో ఉన్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి జబ్బుతో బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి అప్పులతో బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి సమస్యలతో వచ్చావో, ఎన్ని సంవత్సరాల నుంచి వేదనతో ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి పరిస్థితులు నడుస్తున్నావో, ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. నీ స్థితి అంతా దేవుడు గమనిస్తున్నాడు. ఎంతకాలం నుంచి నువ్వు అప్పులతో బాధపడుతున్నావు, ఎంతకాలం నుంచి నువ్వు రోగాలతో బాధపడుతున్నావు, ఎంతకాలం నుంచి నువ్వు సమాధానం లేకుండా ఉన్నావు, ఎంతకాలం నుంచి నువ్వు నిద్రలేని రోజులు గడుపుతున్నావు, ఎంతకాలం నుంచి నీ జీవితం అంతా కూడా అతలాకుతలమైపోయిన పరిస్థితులు. అయితే నువ్వేమనుకున్నావు అంటే, నన్ను ఎవరు చూడట్లే, నన్ను ఎవరు గమనించటంలే, నన్ను ఎవరు పట్టించుకోవట్లే. కానీ దేవుడు చెబుతున్నాడు, నీ స్థితిని చూసే దేవుడే ఉన్నాడు.